హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగండి చక్కగా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఫస్ట్ టైం ఇంట్లో ప్రిపేర్ చేశాను అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనము చాలా టేస్టీగా అండి, ఇప్పుడు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లోనే చక్కగా మనము కేక్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఏంటంటే నేను బ్లాక్ ఫారెస్ట్ కేకు చాలా ఈజీగా అండి, ప్రాసెస్ కూడా ఏం లేకుండా ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం ఒక బౌల్ తీసేసుకున్నాను. ఇదిగోండి, మనం తీసుకున్న బౌల్లో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాము. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసామండి. ఈ బటర్ ఏంటంటే రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఫ్రిడ్జ్లో అయితే మనం డైరెక్ట్ వేసుకోకూడదండి. ఇదిగోండి, ఇప్పుడు షుగర్ని చక్కగా మిక్సీ చేసుకోనండి. ఒక పావు కప్ అనమాట, అంటే 1/3 ఆ కప్పు. ఈ షుగర్ కూడా మనము షుగర్ పౌడర్ అండి ఇట్లా వేసేయాలన్నమాట. ఇందులో మన ఇంట్లో బిస్కర్ ఉంటుంది కదండి, దాంతో మంచిగా ఇది నెమ్మదిగా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికి ఏంటంటే అండి, మనము కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయాలన్నమాట. అదేంటంటే మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, చూసారా? ఇది ఒక మిల్క్ ప్రోడక్ట్ అండి, ఏం లేదు. ఇది అమూల్ వాళ్ళది అనమాట, బయట దొరుకుతుంది. మనము స్వీట్స్లో వాటిలో కూడా వేస్తామన్నమాట దీన్ని. సో ఇది మనము దీనికి యాడ్ చేయాలన్నమాట. 1/2 కప్ ఈ కండెన్స్డ్ మిల్క్ని మనము యాడ్ చేయాలండి. యాడ్ చేసి మళ్ళీ మనము మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, యాడ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ మంచిగా మనము మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా మంచిగా మనము మిక్స్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేయాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే మనము వీటికి పాలు కూడా తీసుకోవాలండి. ఒక 1/4 కప్పు పాలు ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. ఇదిగోండి, నేను చూడండి, ఇదేమో 1/2 కప్ అనమాట. ఇంకొక పావు యాడ్ చేస్తున్నాను, 1/4 కప్పు పాలు తీసుకోవాలండి. ఇవేంటంటే ఈ పాలని కాచినవి కాదండి, ఏమి కాదు, డైరెక్ట్గా మనము రా మిల్క్ అనమాట. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ దీనికి మనము యాడ్ చేయాలన్నమాట. వేసాకండి దీన్ని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయాలి. పాలు కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనం మైదా పిండి తీసుకోవాలి, 1 కప్పు. చూడండి, నేను ఈ ఫుల్ కప్పు మైదా పిండి తీసుకున్నాను అండి. వీటిని అయితే మనము ఈ పిండిని మనం ముందుగా జల్లించుకోవాలండి. ఏ పిండి అయినా మనము ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మంచిగా జల్లించుకోవాలి, ఎందుకంటే అది మిక్స్ చేసేటప్పుడు ఉండలు అవి ఫామ్ అవ్వకుండా అండి మంచిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీనికి మనము 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ కోకో పౌడర్ కూడా మనకి అన్ని షాప్స్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో, అలాగే ఏ షాప్లో అయినా, మన బేకరీస్లో కానీ ఎక్కడైనా కానీ దొరుకుతుంది అనమాట. ఇదంతా కూడా అండి అన్నీ ఒకేసారి వేసి మనం జల్లి చేసుకుందాం అనుకో, మన కేక్ మిక్స్లో ఒకేసారి మనము మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి, కోకో పౌడర్ ఇట్లా దొరుకుతుంది అనమాట. ఇట్లా తెచ్చుకొని మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇవన్నీ బయట దొరుకుతాయండి, చక్కగా మనం తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారా, ఇదేంటంటే బేకింగ్ పౌడర్ అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇదేంటంటే మనకు కొంచెం మెత్తగా రావడానికి అన్నిట్లో వాడుతూ ఉంటాము. ఈ బేకింగ్ పౌడర్ ఏంటంటే మనం చేసే రెసిపీ కొంచెం సాఫ్ట్గా అట్లా రావటం కోసం అని చెప్పేసి దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ వేసేసండి. ఇదిగోండి, ఇదేంటంటే మన బేకింగ్ సోడా అనమాట. మన కుకింగ్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అదనమాట. ఆ సోడా 1/2 స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూను. ఇది ఎక్కువ వేసుకోవద్దండి, ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాక ఇప్పుడు చక్కగా దీన్ని మనం జల్లి చేసుకోవాలి. ఇలా జల్లించుకున్నాం కదా ఈ పౌడర్ని, దీన్ని పక్కన పెట్టేద్దామండి కాసేపు. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ నేను బౌల్ ఉంది కదా, ఆ బౌల్ని తీసుకొచ్చుకొని ఎలా యాడ్ చేయాలో 1 బై 1 నేను మీకు చెప్తాను అండి. ఇప్పుడు చూడండి, బౌల్లో మనం ముందుగా మిక్స్ పెట్టుకున్నాం కదండి, దీనికి ఏంటంటే మనము పాలులో వెనిగర్ వేసి పెట్టాం కదా, ఇవి వేసేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ఒక్కసారి వేసుకోవద్దండి, కొంచెం కొంచెంగా మనం వేసుకుంటే అప్పుడు మనకి కావాల్సిన బ్యాటర్ వస్తుంది అనమాట. చూడండి, చక్కగా ఒకేసారి పాలన్నీ వేసుకోవద్దండి, కొన్ని పాలు వేసుకొని మంచిగా మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా పాలు వేసేసి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన చక్కగా జల్లించుకొని పెట్టుకున్న ఇది ఉంది కదండి, ఇది అంతా కూడా ఈ కోకో పౌడరు, మైదా, అన్నీ బేకింగ్ పౌడరు, సోడా, ఇవి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా దీనికి యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఇది కలుపుకుంటూ అలాగే మన మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనము కలుపుకుంటూ ఉండాలండి. ఇది బాగా కొంచెం మిక్స్ అయ్యాక ఉండలేమీ లేకుండా తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, మళ్ళీ కొంచెం వేసేస్తున్నాను అనమాట. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చక్కగా ఈ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం ఈ పాలను యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మన కేకు బ్యాటర్ అనమాట. ఇలా మంచిగా కలిపేసుకున్నామండి. ఇట్లా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు దీన్ని మనం ఎందులో అయితే కేక్ని బేక్ చేస్తామో ఆ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. చూడండి, ఒక గిన్నె తీసేసుకున్నాను, చూసారు కదా. దీనికి ఏంటంటే మన అడుగు సరిపోయేంత మందం మనం ఒక పేపర్ని అయితే కట్ చేసుకోవాలండి కరెక్ట్గా. ఇదేంటంటే బటర్ పేపర్ అనమాట, ఆల్ పర్పస్
కుకింగ్ కోసం అని చెప్పి మనకి షాప్లో దొరుకుతాయండి ఈ పేపర్లు. వీటిని తెచ్చుకోవాలన్నమాట. ఇదేంటంటే కదలకుండా ఉండాలంటే మనం కొంచెం అడుగున మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫస్ట్ గిన్నెలో ఏంటంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా పేపరు. పెట్టుకున్న తర్వాత మనం పేపర్ మంచిగా స్టిక్ అవ్వటం కోసం అని చెప్పేసి ఇట్లా కొంచెం మనము అక్కడక్కడ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని చక్కగా ఇందులో పెట్టేస్తే ఇంక ఇది కదలదన్నమాట. కదలదు కానండి. ఇప్పుడు ఏంటంటే దీనికి కొంచెం మనం బటర్ కానీ వెన్న కానీ అడుగుని రాసుకుంటే ఇంకా మంచిది అన్నమాట. నేనేం చేస్తున్నా అంటే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ కొంచెం వేసేసి బ్రష్తో నేను చక్కగా మొత్తం కూడా రాసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ కేక్ బ్యాటర్ని ఏంటంటే మనం ఇందులో వేసేసుకోవాలి. చక్కగా ఈ కేక్ మిక్స్ ఉంది కదా దీన్ని మనము ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి దీన్ని ఏంటంటే మంచిగా ఈ కేక్ మిక్స్ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని ఇందులో వేసేసండి. ఈ గిన్నెను ఎప్పుడైనా ఏంటంటే కొంచెం ఇట్లా సర్దుకోవాలన్నమాట. 4 వైపులు అనుకుంటే అడుగున ఏమీ లేకుండా ఈ బబుల్స్ అనేవి ఏమి లేకుండా మంచిగా సెట్ అయిపోయిద్దండి. ఇట్లా మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట గిన్నెకి. ఇప్పుడు మనము కేక్ని బేక్ చేస్తున్నాం కదండి వితౌట్ ఓవెన్. దానికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేసండి. ఒక మందంగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసండి. అయితే మీడియం ఫ్లేమ్లో ఈ గిన్నెను మనము ఒక 5 to 10 minutes వరకు అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలండి. చేసుకున్నాకే వేయాలన్నమాట. ఇట్లా చేసినా కానీ కేక్ బాగా వస్తుందండి. లేదంటే కొంతమంది సాల్ట్ వేస్తారు కింద హీట్ కోసం అని విసుగు వేసి అవి కొంచెం హీట్ అయ్యాక అవి పెడతారు. మనం ఏంటంటే ముందు ఫ్రీ హీట్ చేసేసుకుందామండి. ఇది మూత కూడా లిడ్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్ అండి. సిమ్ అయితే కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 8 minutes వరకు అయితే మనం దీన్ని మంచిగా ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా కొంచెం హీట్ అవ్వగానే మనకి స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ని మనము ఇందులో పెట్టేసుకోవాలి. దీనిపైన మనము మన గిన్నెను పెట్టేస్తాం కదా. సో ఇది కూడా హీట్ అవ్వాలి. ఇదిగోండి చక్కగా ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ గిన్నెను పెట్టేయాలండి. మనం ముందుగా ఇందులో సర్దుకున్నాం కదా దీన్ని పెట్టేద్దాం. పెట్టేసి 40 minutes అయితే మనం నుండి ఇలా వదిలేసేయాలి. 40 minutesకి మన కేక్ అంతా కూడా మంచిగా బేక్ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా పెట్టేసాక దీనిపైన మనము ఇందాక తీసిన లిడ్ కూడా పెట్టేయాలండి. ఇలా 40 minutes అండి. 40 minutes మధ్యలో ఒకసారి 30 minutes తర్వాత చెక్ చేయండి. ఏది లేదన్నా స్టవ్ పైన దగ్గర 40 minutes అయితే పడుతుందండి. ఇదిగోండి ఇప్పుడు మన 35 minutes అట్లా చూస్తున్నాండి. కేక్ మంది కుక్ అయిందో లేదో చూడటం కోసం అని చెప్పేసి ఇలా స్టిక్ ఏదైనా ఉంటే లోపలికి ఇలా మనం గుంచి బయటికి తీస్తండి. దానికి అంటుకుంటే అవ్వలేదని అయితే అయిపోయినట్టండి. ఇది ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. చక్కగా ఏం లేదండి అయిపోయింది. కానీ ఇంకా మనం ఒక 5 minutes అట్లా ఉంచుదామండి. ఒక 5 minutes 40 minutes అని చెప్పా కదా. 42 ఇంకొక 5 minutes ఉంచినా పర్లేదండి. మంచిగా బేక్ అయిపోతుంది మన కేక్. ఇలాగే ఇంకొక 5 minutes పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇదిగోండి ఇట్లా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆ గిన్నెని తీసేసాయండి ఆ పెద్ద గిన్నెలో నుంచి. దీని ఇలా మనం ఏంటంటే అండి మనం లేయర్స్గా కట్ చేసుకోవాలి కాబట్టి ఒక 2 నుంచి 3 గంటల వరకు అయితే అండి ఇలా వదిలేసేయాలి. ఆ తర్వాతే మనము చక్కగా కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీని మీద మనం ఏదైనా ఒక క్లాత్ లాంటిది కూడా పెట్టుకొని పక్కన వదిలేసేయండి కాసేపు. ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకుంటున్నామండి. దానికోసం ఏంటంటే ఇదిగోండి 1/2 కప్పు షుగర్ అయితే నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను, ఒక గిన్నెలో అండి. ఇప్పుడు దీనికి మనము 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసాక ఏంటంటే అండి మనకి షుగర్ సిరప్ అనమాట. అది ఏంటంటే మరి పాకంలాగా కాకుండా మన షుగర్ సిరప్ ఉంటుంది కదా అట్లా చేసుకోవాలన్నమాట. దాన్ని స్టవ్ మీద ఒక 10 నిమిషాలు పెడితే మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుందండి. అయిపోయిన షుగర్ సిరప్ని మనం చల్లగా ఆరిన తర్వాత యూజ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా 1/2 కప్కి 1 కప్పు పోసా కదండి. దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట. చక్కగా అది బాయిల్ అవుతూ ఉంటుంది. చల్లారాక మనం యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ పైన పెట్టేసాను మీడియం ఫ్లేమ్లో అండి. మరి సిమ్లో పెడితే అది అవ్వదు అనమాట. పాకం కదా అది సిరప్ కదండి. అందుకోసమని ఒకసారి మనం షుగర్ అంతా కరిగే విధంగా ఒకసారి మనము మన స్పూన్తో అయితే కలిపేసుకుందాం. 10 minutesలో అయిపోతుందండి ఇది. ఇదిగోండి ఇప్పుడు మన చెర్రీలను ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మన కేక్ లేయర్ ఉంటుంది కదా అక్కడ మనం మిడిల్లో వేసుకుంటానికండి. అక్కడక్కడ వేసుకుంటే బాగుంటుంది అనమాట తినేటప్పుడు. దానికోసం చూడండి ఇట్లా చెర్రీస్ ఏమో ఇట్లా బౌల్లో పెట్టేసాయండి. కొన్ని ఏమో ఇట్లా పీసెస్ చేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. మన కేక్ డెకరేషన్ చేసేటప్పుడు వేసుకుంటానికి అనమాట ఇవి. ఏంటంటే మనము బ్లాక్ ఫారెస్ట్ కదండి కేక్ చేసుకుంటున్నాము. అయితే దానికోసం ఏంటంటే ఇదిగోండి డార్క్ కాంపౌండ్ అనే ఒక చాక్లెట్ ఇట్లా దొరుకుతుందండి. ఇది దగ్గరగా మనకి 140 to 150 వరకు పడుతుందండి. ఇట్లా చూడండి వీటితో మనం చక్కగా చాక్లెట్స్ కానీ అవి ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట.
ఇట్లా ఉంటుందండి. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మన కేక్ మీద వేసుకుంటానికి. ఇదిగోండి చక్కగా ఇట్లా మనము బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ డార్క్ అమౌంట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసా అండి. వీటిని ఒక బౌల్ మనకు సరిపోయన్ని అయితే నేను చేసేసాను. వీటిని ఒక బౌల్లో పెట్టేస్తున్నానండి. పీసెస్ అన్నిటిని కూడా ఏంటంటే మనము కేక్ డెకరేషన్ చేసినప్పుడు వేసుకుంటాం కోసం అనమాట. దీన్ని ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. బయట ఉందనుకో మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా పీసెస్ కట్ చేసేసుకొని మనము డెకరేషన్ కోసం కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు ఏంటంటే అండి మనం కేక్ చేసుకున్నాం కదా, ఆ కేక్ పైన టాపింగ్ కోసమని అంటే డెకరేషన్ కోసం అని చెప్పేసి క్రీమ్ వాడతారు కదా, ఆ క్రీమ్ అండి దాన్ని విప్పింగ్ క్రీమ్ అంటారు. కొంతమంది దాన్ని ఇంట్లో తయారు చేస్తారు. అదేంటంటే మనం ఇంట్లో తయారు చేసిందంటే పాలు షుగర్ వేసుకుంటాం కాబట్టి అదైతే విప్పింగ్ క్రీమ్ కాదండి, బట్ మిల్క్ క్రీమ్ అనుకోవచ్చు. దాన్ని తినొచ్చు. అలాగే మన కేక్ మీద మనము చక్కగా వేసుకుంటానికండి బయట పౌడర్స్ దొరుకుతాయి. అలాగే చేసున్నది కూడా దొరుకుతుంది అనమాట. నేను దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ నాకు ఈ విప్పింగ్ క్రీమ్ దొరికితే నేను దీన్ని కొనుక్కున్నా అండి. ఇది చూసారా ఇది. ఇప్పుడు ఏంటంటే మన కేక్కి మనం 1 కప్పు దీంతో పిండి తీసుకున్నాం కదా ఫ్లోర్, అట్లా అండి. ఇప్పుడు ఈ క్రీమ్ ఏం చేయాలంటే మనము 2 కప్స్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎట్లా ఉంది చెప్పండి, కొంచెము లిక్విడ్గా ఇట్లా ఉంది. దీన్ని ఏంటంటే మనం మంచిగా క్రీమీ స్ట్రక్చర్ తెచ్చుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న బీటర్తో కానీ హ్యాండ్ మిక్సర్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదండి, దాంతో అయినా కానీ మనం మంచిగా మనకు కావాల్సిన కొంచెం క్రీమ్ని మనం వచ్చేలాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి 2 కప్స్ అయితే వేసాను. ఇదిగోండి ఇలా వేసాక మన ఇంట్లో మామూలు బిస్కెట్ ఉంటుంది కదా, దాంతో మనం దీన్ని బాగా ఫోమ్ వచ్చేలాగా చేసుకోవాలండి. బట్ ఏంటంటే ఇది చేయలేమన్నమాట. దగ్గర దగ్గర 1/2 అవర్ 30 మినిట్స్ పట్టినా కానండి మన చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాన్ని యూజ్ చేసేయండి. నేనైతే అదే యూజ్ చేస్తున్నా అండి. మనం ఏంటంటే అండి ఎప్పుడైనా కానీ ఇది వాడేటప్పుడు ఈ హ్యాండ్ మిక్సర్ కానీ హ్యాండ్ బ్లెండర్ అంటారు ఏదైనా వాడేటప్పుడు ఏంటంటే దీన్ని మనము స్లోలో పెట్టుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. ఇట్లా క్రీమ్ మనం అనేది ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం ఒకసారి బ్లెండ్ చేసాం కదా, మీరు చూసారుగా. దీనిలో ఏంటంటే మనము 1/2 కప్పు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా ఇట్లా అనమాట. ఈ క్రీమ్ అనేది ఏంటంటే మనము గిన్నెని ఇలా బోర్లు ఇచ్చినా కానీ ఇది అసలు కిందకి రాకుండా ఉండాలండి. అప్పటి వరకు అయితే మనం చేసుకోవాలి కొంచెం కన్సిస్టెన్సీ. ఇదిగోండి మన కేక్ అండి చూసారు కదా. మనము బేక్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 అవర్స్, ఒక 2 నుంచి 3 గంటల సేపు అయితే నేను పక్కన పెట్టమని చెప్పేస్తాను కదండి, అలా పెట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసేసుకుందాం. అంటే ఈ గిన్నెలో నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అండి. మన కేక్ చాలా చక్కగా అండి బాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ లేయర్ని, ఈ పేపర్ని తీసేయాలి. ఈ బటర్ పేపర్ ఉంది కదా, మనం అడుగునేసాం కదండి, ఆ పేపర్ని ఒకసారి మనం రిమూవ్ చేసేసేయాలి. చూడండి అసలు బ్లాక్ ఫారెస్టే కదా, ఇలా తినేస్తే అయిపోతుందేమో అన్నట్టుంది కదండి. ఇప్పుడు ఈ కేక్ని ఏంటంటే అండి ఇదిగో ఈ పైన అంతా కొంచెం ఇలా ఉంది కదా, దీన్నంతా కూడా కొంచెం చాకుతో ఒక సన్న లేయర్ తీసేసుకోవాలి. అలాగే అడుగును కూడా అనమాట. చూడండి అసలు మనం ఎలా తిప్పినా మన కేక్ అదిరిపోతుంది. ఇది కూడా తీసేసి దీన్ని నేను ఒక 3 లేయర్స్ అయితే సన్నగా కట్ చేసుకుంటానండి. అది కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. మీరు కూడా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అట్లా మీరు కట్ చేసేసుకోండి. ఇదిగోండి మన కేక్ని ఇట్లా 3 లేయర్స్ నేను కట్ చేశాను అండి. ఇదిగోండి 1, 2 అలాగే 3 అనమాట. వీటిని ఇప్పుడు మనం చక్కగా డెకరేట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మనము క్రీమ్ అంతా రాసాం కదా, ఈ క్రీమ్ పైన ఒక లేయర్, ఫస్ట్ లేయర్ పెట్టేస్తున్నాను. చూడండి ఈ షుగర్ సిరప్ అంతా కూడా అండి దీనికి కేక్ అంతా బాగా పీల్చేసుకుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే ఈ లేయర్ మీద మనము ఆల్రెడీ చక్కగా షుగర్ సిరప్ వేసాం కదా, మళ్ళీ దీని మీద మనము క్రీమ్ వేసుకోవాలన్నమాట. క్రీమ్ వేసేసిన తర్వాత ఈ క్రీమ్ను కూడా మనము దీని అంతటికీ కూడా స్ప్రెడ్ చేసేయాలండి. చక్కగా చెర్రీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇవైతే డ్రై చెర్రీస్ అండి, నాకైతే మామూలుగా దొరకలేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెము ఇవైతే నేను అక్కడక్కడ వేసుకుంటున్నానండి. ఇవి వేసాక కూడా మళ్ళీ మనము క్రీమ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మనం క్రీమ్ అంతా కూడా ఫస్ట్ లేయర్ పెట్టి చేసేసాము. చెర్రీస్ పెట్టాము, క్రీము పెట్టేసాం కదండి. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలాగేనండి. షుగర్ సిరప్ వేసుకోవాలి, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు మనము థర్డ్ లేయర్ పెట్టేస్తున్నామండి. 3వ లేయర్ అనమాట. సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే అండి. మళ్ళీ షుగర్ సిరప్ వేసేసుకోవాలి, క్రీమ్ వేసుకోవాలి, చెర్రీ. ఇదిగోండి కేక్ అంతా కూడా ఇట్లా చుట్టూ రౌండ్గా మన 3 లేయర్స్ పెట్టుకున్నాం కదా, ఈ లేయర్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మనము ఈ క్రీమ్ని అయితే పెట్టేసుకోవాలండి.
ఇదిగోండి మన కేక్ పైన క్రీమ్ కూడా పెట్టేసండి. ఇదేంటంటే ఈ క్రీమ్ మోల్డ్స్ నా దగ్గర లేవండి క్రీమ్ డెకరేషన్ చేసేవి. సో ఉన్న వాటితో ఏదో చేశాను అనమాట. ఇదిగోండి ఇట్లా మనము హాఫ్ చెర్రీని దీని మీద పెట్టేసుకో. ఇదిగోండి ఇప్పుడు మనము చక్కగా ఇట్లా డెకరేట్ చేసుకున్నామండి. ఇదిగోండి చక్కగా ఈ డార్క్ చాక్లెట్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ వేసేసుకోవాలి మిడిల్లో కొంచెం ఎక్కువగా. ఇదిగోండి చాక్లెట్తో నేను మంచిగా పైన అయితే టాప్ పైన నేను డెకరేట్ చేసేసాను అనమాట. ఇదిగోండి ఇంకొంచెం చాక్లెట్ని ఏంటంటే మన పీలర్తో ఇట్లా చక్కగా నేను పీల్ లాగా చేసేస్తే ఇలా పౌడర్ అయిపోయిందండి. దీన్ని ఏంటంటే మనము ఈ చాక్లెట్ సైడ్కి ఉంది కదా ఇట్లా టర్న్ చేసుకుంటూ మనం ఈ చాక్లెట్ని మనం పౌడర్ని ఇట్లా చల్లుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ చుట్టంతా కూడా చూసారు ఇదంతా కూడా మనము డెకరేట్ చేసింది అనమాట చాక్లెట్ దీంతో. ఇదిగోండి నైట్ మనము ప్రిపేర్ చేసుకున్నాం కదండి బ్లాక్ ఫారెస్ట్ కేక్. దాన్ని నైట్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడు మార్నింగ్ ఒకసారి మనము పీస్ కట్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా ఈజీ అండి ఇంట్లో ఇంక ఇట్లా కేక్ చేసుకొని మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారా ఇదిగోండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంతే అండి ఇంకా చాలా ఈజీగా ఉన్న వాటితో చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ. చూసారండి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి ఫస్ట్ టైం చేశాను. అసలు మామూలుగా రాలేదు. చాలా బాగా వచ్చిందండి. అయితే ఏంటంటే మనం ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది, అలాగే మన బర్త్డేస్ కానండి షాప్కి వెళ్ళి మనము ఆర్డర్ పెట్టుకొని కూల్ కేకులు కొన్ని దగ్గర అయితే కూల్ కేక్స్ కూడా దొరకవు కదా చక్కగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చింది. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి మన ఛానల్లో. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి చక్కగా కేక్ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. చూడటం అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.